ఎర్రగుంట మండలం ఎర్రగుంట పట్టణం నందు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సంబటూరు వీరాంజనేయులు అతని నివాసం వద్ద ఒక ముగ్గురు యువకులు ఆ సంబటూరు వీరాంజనేయులు అనే వ్యక్తిని పొడిచి పారిపోయినారనే కంప్లైంట్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి సదరు సంబటూరు వీరాంజనేయులు చికిత్స పొందుతూ ఆ పొడిచిన గాయం నుంచి తేరుకోలేక చనిపోయినట్లు కంప్లైంట్ రావడంతో హత్య కేసును కాస్త మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ఇతను ఎక్కడైతే జరిగిన ప్రదేశం నుంచి ఎస్ఐ గారు నాగమురళి అండ్ ఎస్ టీం ఒక 3 బృందాలుగా ఏర్పడి సీసీటీవీ వెరిఫై చేయడం, గౌరవ ఎస్డిపిఓ జమలవాడ గారి ఆదేశాల మేరకు వారి యొక్క డైరెక్షన్లో సీసీటీవీ వెరిఫై చేయడం, అలాగే అక్కడ నుంచి టెక్నికల్గా CCTV 360 యాప్ కానీ అలాగే నాట్-రీడ్ కానీ ఇలాంటి యాప్స్ యొక్క టెక్నాలజీ వాడుకొని ఒక ముగ్గురు యువకుల్ని గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఈ దినము దాంట్లో మేక గురుసాయి 20 సంవత్సరాలు, తర్వాత ఇంకొక బాల నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరి వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న మూడవ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చనిపోయిన వ్యక్తికి ఎటువంటి పగ ద్వేషాలు కానీ ఏమీ లేవు. కానీ కేవలం మత్తు పదార్థాలకు బానిసైపోయి ఆ మత్తులోనే అతను అడగడం, దారి గురించి ఇటువైపు రాకూడదని అడగడము, అడిగిన వెంటనే వీళ్ళు ఆవేశపడి అతన్ని పండబూతులు అసభ్యకరంగా మాట్లాడడం, చిన్నపిల్లల ఏంటి అసభ్యకరంగా మాట్లాడడంతో అతను కూడా కొద్దిగా కోప్పడడం జరిగింది మృతుడు. ఆ కోప్పడిన వెంటనే ఈ యువకులు ఈ మద్యం మత్తులో ఉండి అతన్ని దాడి చేసి జోబులో తన వెంట ఉన్న కత్తితో పొడవడం జరిగింది. సో పేరెంట్స్ అందరికీ మరొకసారి మేము చెప్పేది ఏమంటే, యువకులు తమ పిల్లలు, ఈ ముగ్గురు యువకులు కూడా అంతా 18, 19, 20 సంవత్సరాల పిల్లలే. సో తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి విన్నపం ఏమంటే, వారి యొక్క పిల్లలు ఎటువంటి అలవాట్లకు లోనవుతున్నారు, ఎటువంటి స్నేహితులతో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మొబైల్లో కానీ టీవీలో కానీ ఎటువంటి సినిమాలు, ఎటువంటి దృశ్యాలు చూస్తున్నారు, ఎటువంటి అలవాట్లకు లోనవుతున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ప్రవర్తనను తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. కాబట్టి తల్లిదండ్రులు మంచి జాగ్రత్తగా తమ పిల్లల్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అలాగే ఎటువంటి మత్తు పదార్థాలు గంజాయి కానీ లేదా ఎటువంటి డ్రగ్స్ అమ్మకాల పైన కానీ సరఫరా పైన కానీ ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీసులకు అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేసి గంజాయి రహిత రాష్ట్రంగా, గంజాయి రహిత ప్రదేశంగా మనం తీర్చిదిద్ది పోలీసులకి సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.